ఎస్ గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. చాలామంది అంటుంటున్నారు, సార్ ఐడి ఎలా తయారు చేయాలి, ఐడి తయారు చేయడం మనకు వస్తలేదు, కొంచెం నేర్పండి అని చెప్పేసి. అయితే ఐడి చాలా ఈజీగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మన వెస్టీజ్ యాప్ ఉంది చూడండి. ఇక్కడ మనము యాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకు ఇట్లా లెఫ్ట్ సైడ్లో సైన్ ఇన్ అని ఉంది, రైట్ సైడ్లో ఇక్కడ మనకు సైన్ అప్ అని ఉంది. ఓకేనా? అయితే మనము కొత్త ఐడి తయారు చేస్తున్నామంటే సైన్ అప్ మీద టచ్ చేయాలి, లేదా మీకు ఆల్రెడీ ఐడి ఉంది లాగిన్ చేయాలంటే సైన్ ఇన్ మీద టచ్ చేయాలి. ఇప్పుడు మీరు కొత్త ఐడి తయారు చేయాలంటే సైన్ అప్ మీద టచ్ చేయాలి. ఇక్కడ చూడండి, కొంతమంది మీ చుట్టుపక్కల ఉంటారు, వాళ్ళకు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేయించి వాళ్ళకు మీ దగ్గర ఉంటే సైన్ అప్ మీద టచ్ చేసి వాళ్ళ ఐడి తయారు చేయాలి. ఒకవేళ మీ ప్రాస్పెక్ట్స్ ఎవరైతే దూరంగా ఉన్నారనుకోండి, వేరే చోటు ఉన్నారనుకోండి, దూరం ఉంటే వాళ్ళ ఐడి ఎలా తయారు చేయాలి? వాళ్ళ ఐడి ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాప్ నుంచి మొత్తం సైన్ అవుట్ చేసి బ్యాక్ వచ్చేయాలి, మొత్తం బయటికి వచ్చేయాలి. బయటికి వచ్చిన తర్వాత వస్తే మీకు ఇట్లా వస్తుంది. మన యాప్లోంచి మన ఫోన్ నుంచి కూడా వాళ్ళ ఐడి తయారు చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, సైన్ అప్ అని ఉంది, దాని మీద టచ్ చేసి ఇట్లా వస్తుంది. ఫస్ట్ ఇంటర్ రిఫరల్ కోడ్ అని ఉంది, మీరు రిఫరల్ కోడ్ ద్వారా కూడా ఐడి తయారు చేయొచ్చు. లేదైతే ఇంటర్ అప్లైన్ ఐడి అని ఉంది, ఇక్కడ మీ ఐడి నెంబర్ యాడ్ రాయాలి. ఎవరి కింద అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఈయన ఐడి నెంబర్ ఇక్కడ రాయాలి. ఇంటర్ అప్లైన్ ఐడి అని ఉంది కదా, ఒకవేళ మీ కింద యాడ్ చేస్తున్నారంటే మీ ఐడి నెంబర్ రాయాలి. ఇక్కడ మీ అప్లైన్ ఐడి నెంబర్, ఓన్లీ అప్లైన్ ఐడి నెంబర్ దగ్గర మీ ఐడి నెంబర్ ఉండాలి. అంటే అప్లైన్ ఐడి అంటే ఒక రిఫరల్ ఐడి కూడా ఉంటుంది. రిఫరల్ ఐడి వేరే ఉంటుంది, అప్లైన్ ఐడి నెంబర్ వేరే ఉంటుంది. ఇక్కడ అప్లైన్ ఐడి నెంబర్ దగ్గర మీ ఐడి నెంబర్ రాసి కింద ఫ్రోస్టర్ ఐడి అని ఉంది, ఈ ఫ్రోస్టర్ ఐడి కూడా ఆటోమేటిక్ అది వచ్చేస్తుంది. ఈ ఫ్రోస్టర్ ఐడి ఏంటంటే ఇప్పుడు మీరున్నారు ఒక లెవెల్లో వచ్చిన తర్వాత మీరు ఎవరి కింద యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కింద పైన అప్లైన్ ఐడి అంటే ఎవరి కింద మీరు యాడ్ చేస్తున్నారో అక్కడ వాళ్ళ ఐడి నెంబర్ వస్తుంది. ఫ్రోస్టర్ ఐడి అంటే మీరు యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీ ఐడి నెంబర్ రాయాలి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే క్లారిటీ కావాలంటే మీ అప్లైన్కి కూడా అడగవచ్చు. దాని తర్వాత ఇక్కడ చూడండి, కింద మనకు కంట్రీ అని ఉంది, ఓన్లీ పైన అప్లైన్ ఐడి నెంబర్ దగ్గర మీ ఐడి నెంబర్ ఉండాలి. మిగతా అన్ని డీటెయిల్స్ కింద ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇవన్నీ డీటెయిల్స్ కొత్త వాళ్ళ ప్రాస్పెక్ట్స్ది ఉండాలి. చూడండి, కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత ఇంకా 2 టిక్ వస్తాయి, దాని తర్వాత 2 టిక్ చేయాలి. దాని తర్వాత కింద పిన్ కోడ్ నెంబర్ కొడితే ఆటోమేటిక్ స్టేట్ సిటీ ఆటోమేటిక్ అది తీసుకుంటుంది. దాని తర్వాత సిటీ తర్వాత హౌస్ నెంబర్ అడ్రస్ రాయాలి, హౌస్ నెంబర్ రాయాలి. దాని తర్వాత మొబైల్ నెంబర్ రాసిన తర్వాత పక్కకి వెరిఫై అని వస్తుంది. ఆ వెరిఫై మీద టచ్ చేస్తే ఓటీపీ వస్తుంది, ఓటీపీ రాసేయాలి. దాని తర్వాత దాని కింద ఈమెయిల్ ఐడి తీసుకోవాలి. దాన్ని ఇక్కడ టైటిల్ వచ్చేసి లేడీస్ ఉంటే ఎంఎస్ సెలెక్ట్ చేయాలి, జెంట్స్ ఉంటే ఎంఆర్ మిస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఇప్పుడు ఉదాహరణకి వినయ్ కుమార్ ఉందనుకోండి, పైన వినయ్ రావాలి, కింద కుమార్ అని రావాలి, వినయ్ కుమార్. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి, దాని కింద జెండర్ మేల్ ఫీమేల్ ఎవరున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. దాని కింద స్పౌస్ అని ఉంది చూడండి, స్పౌస్ అంటే నామినీ పేరు అయినా రావచ్చు. స్పౌస్ అంటే ఎవరికంటారంటే ఒకవేళ లేడీస్ ఐడి తయారు చేస్తున్నారంటే వాళ్ళకి హస్బెండ్ పేరు రాయాలి, ఒకవేళ జెంట్స్ ఐడి తయారు చేస్తున్నారంటే వాళ్ళ మిస్సెస్ పేరు రాయాలి, హస్బెండ్ లేదా వైఫ్, దానికి స్పౌస్ అంటాం. దాని తర్వాత నామినీ, పెళ్ళి కాలేదనుకోండి వాళ్ళ అమ్మ నాన్న పేరు, లేదైతే వాళ్ళు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవరు ఉంటే పెద్దవాళ్ళు, వాళ్ళు నామినీ పేరు కూడా రాయొచ్చు. దాని తర్వాత కింద డిస్ట్రిబ్యూటర్ ఐడి, దీని మీద టచ్ చేసి ఏదో ఒక నెంబర్ మీకోసం అది సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం అయిన తర్వాత కింద సైన్ అప్ ఉంది కదా, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మొత్తం ఐడి తయారైపోతుంది. ఐడి తయారైన తర్వాత ఏం చేయాలి? కేవైసీ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కేవైసీ చేసేటప్పుడు మీరు మీ మొబైల్ నుంచి కూడా చేయొచ్చు, రైట్? కేవైసీ కోసం మీరు ఏదైతే డాక్యుమెంట్ తీసుకుంటున్నారో అది క్లీన్ ఉండాలి, నీట్ ఉండాలి, పిక్చర్ కూడా నీట్ ఉండాలి, లేదైతే రిజెక్ట్ అవుతుంది. ఇంకోటి, ఇక్కడ మీరు ఏదైతే పేరు రాస్తారో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సేమ్ ఆధార్ కార్డు మీద ఎట్లా ఉందో అదే విధంగా ఇక్కడ రాయాలి, లేకుంటే రిజెక్ట్ అవుతుంది. ఆధార్ కార్డు ఏదో ఐడి ప్రూఫ్ మీరు తీసుకుంటున్నారో అది నీట్ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీ అప్లైన్కి అడగండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.